హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్లో రావణ దహన కార్యక్రమం చేపట్టారు. దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో కాగితంతో తయారు చేసిన 30 ఫీట్ల రావణ బొమ్మను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. గత 38 ఏళ్లుగా దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, అంబర్పేట రావణ వధ కార్యక్రమం ఎలా జరుగుతోంది? అంబర్పేట దేవస్థాన సమితి ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో రావణ దహన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకసారి మనం చూడవచ్చు, ఇక్కడ పెద్ద సంఖ్యలో అంబర్పేట దేవస్థాన ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు చేశారు. మొత్తం 30 ఫీట్ల రావణాసుని యొక్క బొమ్మను ఏర్పాటు చేసి రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, స్థానికంగా ఉండేటువంటి నేతలు అందరూ కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనం ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్కు సంబంధించి రావణ దహన కార్యక్రమం వీక్షించే విధంగా కూడా దేవస్థాన సమితి ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడికి స్థానికంగా ఉండే ప్రజలు, చుట్టుపక్కల హైదరాబాద్ నగర వాసులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఒక్కసారి విజయదశమి ప్రత్యేకంగా గత 38 సంవత్సరాలుగా కూడా ఈ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వేలాదిగా ఇక్కడ ప్రజలందరూ కూడా తరలి వచ్చి రావణ దహన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమాల అనంతరం కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి, పూజల అనంతరం కూడా రావణ దహన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఎంతో ఆధ్యాత్మిక శోభ, అదేవిధంగా పెద్ద ఎత్తున విజయదశమి దసరా పండుగ రోజైతే ఈ రావణ దహన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. రావణ వధ తర్వాత కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా అమ్మవారికి సంబంధించిన ఆశీర్వచనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అంబర్పేటకు సంబంధించి ఇటు మహంకాళి కానీ అనేకమైనటువంటి దేవస్థానాలు అంబర్పేట పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఈ రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించడం కోసం అనేక మంది కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవారు ఉన్నారు, వారితోని మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెలిసిపోయాను. ప్రతి సంవత్సరం వస్తాను. చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి అన్ని ఏర్పాట్లు. అందరికి మార్నింగ్ అంతా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ చూసాను, అన్ని వేసుకొని ఇంట్లో వేసుకొని ఇక్కడికి వచ్చినాం. అది చాలా మంది కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమం? నేను చిన్నప్పటి నుంచి. చాలా బాగుంటుంది. ఏదైనా మొత్తం ఇది ఒకటే ఫస్ట్. చాలా బాగుంటుంది. హ్యాపీ చేస్తారు. థ్యాంక్ యూ. సో అది చాలా మంది కూడా ఇక్కడ స్థానికంగా ఉండే కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతుంది. మరోపక్క ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారి అమ్మవారి పూజ ముగిసిన తర్వాత వెంటనే రావణాస దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇటు పేరిణి కానీ, కూచిపూడి, అనేకమైనటువంటి కళా ప్రదర్శనలు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద గ్రౌండ్లో 30 ఫీట్ల రావణాసుని దహనం చేయడం చూసేందుకైతే చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా వారికి ఏర్పాట్లు కూడా చూశారు. అదేవిధంగా రావణ దహన కార్యక్రమం సందర్భంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరోపక్క ప్రత్యేకంగా ఫైర్ ఇంజన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ చిన్న సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో జాగ్రత్తగా, కన్నుల పండుగ ఆనందంగా ఇక్కడ స్థానికంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజలందరూ చూసే విధంగానైతే రావణ దహన కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే సంబంధించి ఈ దేవస్థానానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేదిక మీదకి హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, పలువురు ప్రముఖులు కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది నిమిషాలలోనే ఈ రావణ దహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అనేక మంది స్థానికులు ఎదురు చూస్తున్నటువంటి రావణ దహన కార్యక్రమం ఏ రకంగా నిర్వహిస్తారనే దానిపైన కూడా చాలా మంది స్థానికంగా ఉండేవారు చూస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదొక సాంప్రదాయంగా, ఆచారంగా ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో, అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఈ అందరూ కూడా, ఈ స్థానికంగా ఉండేటువంటి అంబర్పేట వాసులందరూ కూడా ఇక్కడ కలుసుకునే విధంగా ఇటు రావణ దహనం, అదేవిధంగా దసరా సమ్మేళనం పేరుతో కూడా ఈ కార్యక్రమం గత 38 సంవత్సరాలుగా కూడా నిర్వహించడంతో చాలా వరకు కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? సో చాలా మంది
ప్రేమ్ నగర్లా ఎన్ని ఇయర్స్ నుంచి? చాలా రోజులు అయితే. సో అనేక మంది ఇక్కడ స్థానికులు వీరందరూ యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి కాసేపట్లోనైతే రావణ దహన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. ప్రతిరోజు విజయదశమి దసరా పండుగ రోజైతే ఈ రావణ దహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో కన్నుల పండుగ. ఉదయం అంతా కూడా ఇక్కడ మహంకాళి అమ్మవారు కానీ అంబర్పేటకు సంబంధించి దేవస్థాన ఉత్సవ సమితి వారు ప్రత్యేక పూజలు విజయదశమి దసరా రోజు నిర్వహించి సాయంత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఇంత పెద్ద 30 ఫీట్లకు సంబంధించి కాగితంతో తయారు చేసినటువంటి రావణాసుని బొమ్మను వధించే దృశ్యాన్ని అయితే చూసేందుకు అంబర్పేటతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి అనేక మంది ప్రజలైతే ఇక్కడికి చేరుకున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. చంద్రిక. థ్యాంక్ యూ విజయ్.